చెప్పండి శరత్ గారు. భరత్ గారు, ఒక్క విషయంలో ఇంటర్ఫియర్ కావచ్చా? ఇప్పుడు తమిళహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేయడం అనేది ఒక పాలసీ డెసిషన్. ఇప్పుడు అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ లో జస్టిసియబుల్, నాన్ జస్టిసియబుల్ అని ఉంటది. అంటే ఒక క్యాబినెట్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ది కలెక్టివ్ విల్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది విల్ ఆఫ్ ది పీపుల్ హూ గేవ్ దెమ్ మ్యాండేట్. పాలసీ డెసిషన్ తప్పైనా గానీ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ పాలసీ డెసిషన్ అన్లెస్ ఇట్ ఈస్ అట్రోషియస్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని అన్నారు. ఫస్ట్ పాయింట్ అది. అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేబినెట్ ఏదైనా ఇక్కడ మార్చడం ఒకటి కాదు. కాబట్టి వ్యతిరేకమైన దాన్ని కొట్టేస్తారు తప్ప దానికి శిక్ష అయితే విధించారు కదా. లేదు, అదే మనకి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా జస్టిస్ సివై సోమయాజులు గారు ఇదే రకమైన తీర్పు ఇచ్చినారు. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, అది ఏం జరగలేదు. ఫస్ట్ ఏలేరు స్కామ్ కి సంబంధించి ఆయన శిక్ష విధించారా? లేదు, అసలు అంటే ఆయన అకౌంటబుల్ కాదు. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ పాలసీ డెసిషన్ కెనాట్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అని అన్నారు. ఇక్కడ జరిగేయాల్సిన అంశం ఏంటి అంటే కరప్షన్. ఈ కరప్షన్ గురించి కాంగ్రెస్ మాట్లాడడం కొద్దిగా వింతగా ఉంటది. ఎందుకంటే మరి ఎక్కడ అధికారం లేకుండా 3 రాష్ట్రాల్లోనే అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చులు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంపద. ప్రకాష్ గారు ఒక మాట అన్నారు, కరప్షన్ అంటే ఇందుగలదు అందుగలదు సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే గలదు. ప్రకాష్ గారు మొదటి నుంచి క్లియర్ స్టాండ్ తో ఉన్నారు. కాళేశ్వరం కరప్షన్ గురించి నేను కరప్షన్ గురించి వేరే విషయాలు మాట్లాడతాను, అంతేనా విప్రకాష్ గారు? అంతే అయితే కరప్షన్ గురించి మాట్లాడాలని చెప్పారు. శరత్ గారిని కొంచెం అడ్డుకుంటున్నా. సరే, ఇది వారు చెప్పింది 100% కరెక్ట్. వీటికి చర్యలు అయితే ఒక్క మాట, కాళేశ్వరం అని అంటే రామచంద్ర గారు ఒక్క నిమిషం, విప్రకాష్ గారి తర్వాత మీరు మాట్లాడండి. మన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, రాకేష్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన ముందు ఒక విషయం చెప్తా. మేడిగడ్డకు సంబంధం లేకుండా మన శ్రీరామ్ సాగర్ 4 షోర్ నుంచి 5,90,000 ఎకరాలకు కాళేశ్వరంలో ఉన్న 18,75,000 కొత్త ఆయకట్లో 25,000 ఎకరాల కొత్త ఆయకట్లో 5,90,000 ఎకరాలు అసలు అక్కడి దిగువ గోదావరికి సంబంధం లేకుండానే శ్రీరామ్ సాగర్ నుంచే ఉంది అలైన్మెంట్. మీ నిర్మల్ కూడా దాదాపు 1,00,000 ఎకరాలు ఉంది. అట్లాగే కామారెడ్డికి ఉన్నది 2,34,000 ఎకరాల దాకా కామారెడ్డికి ఉన్నది. పక్కనే ఉన్న ఇతర జిల్లాలకు కూడా, నిజామాబాద్ కూడా దాదాపు పెద్ద మొత్తం ఒక 2,00,000 ఎకరాల నిజామాబాద్ కున్నది. అట్లాగే నేను చెప్పేది ఒకటి, మేడిగడ్డకు సంబంధం లేదు. ఇది ఈ 5,90,000 ఎకరాలు ఓన్లీ శ్రీరామ్ సాగర్ 4 షోర్, అంటే అక్కడ నుంచి ఎత్తిపోసే నీళ్లు కాదు అవి. ఓన్లీ శ్రీరామ్ సాగర్ నుంచి ఎత్తిపోసే నీళ్లు. అంటే కాళేశ్వరం అంటే ఈ 7 లింకులలో 7వ లింక్ ఏదైతే ఉన్నదో మీ నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన పూర్వ జిల్లాలకు సంబంధించింది. ఇది అసలు మేడిగడ్డకు సంబంధమే లేదు ఇక్కడ. అంటే 1/3 ఆయకట్టు ఏదైతే ఉన్నదో కాళేశ్వరంలో అది మేడిగడ్డకు సంబంధం లేదు. అది ఓన్లీ శ్రీరామ్ సాగర్ నుంచి మనకు రకరకాల 7వ లింక్ లో అనేక ప్యాకేజీలు ఉన్నాయి, 28 ప్యాకేజీలు దాకా ఉన్నాయి. అంటే మనము ఒకసారి సమగ్ర రూపాన్ని కనుక మనం తీసుకుంటే ఒక్క మేడిగడ్డ పియర్ కూలిపోగానే 1,00,000 కోట్లు పోయినాయంటే ఎట్లనే 93,000 కోట్లల్లో ఈ శ్రీరామ్ సాగర్ 4 షోర్ నుంచి 5,90,000 ఎకరాలకు ఏదైతే నీళ్లు ఇస్తున్నారో ఇదంతా కాళేశ్వరంలో ఒక పార్టీది పేరు కాళేశ్వరం. ప్రకాష్ అన్న ఇప్పుడు కొద్ది విధానంలో అది పెద్ద చర్చ అవుతుంది. ఈ శ్రీరామ్ సాగర్, అది రంగనాయక సాగర్ ఎందుకు కట్టిండ్రు, మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్. అది ఇంకొక రకమైన నేనేమంటున్నానంటే కాళేశ్వరం ని మంచి చెడుల గురించి ఇప్పుడు దానివల్ల అంటే నేను అనేది ఒకటి, అవినీతి నాసిరకం కట్టడం, చర్యలు తీసుకోవటం. ముంగట ఏంటంటే ఒకవేళ మీరు బయట సైడ్ మొత్తం పోయింది, ఆ కుటుంబం అవినీతి చేసినప్పుడు అరెస్ట్ అనేయండి, కాదు క్లీన్ చిట్ అనేయండి. ఈ రకంగా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టుకుంటా అనేది ఒకటి. ఇంకొకటి అస్సలు ఒక లీగల్ పాయింట్ చెప్తున్నాను అన్న, శరత్ గారికి కూడా అడ్వకేట్ గారు కాబట్టి చెప్తున్నాను. కాళేశ్వరం అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకొచ్చారు. కాళేశ్వరం అనే కార్పొరేషన్ ని ఈ రోజు మీరు అప్పుడేమో ఉన్న డబ్బులంతా రాష్ట్ర ఆదాయము అప్పులు తీసుకొచ్చిన అన్ని ఒక మన ఇది కేటాయించారు. ఇప్పుడేమో అది మొత్తం అన్ని అప్పులు తీసుకొచ్చి మళ్ళీ డైవర్షన్ చేస్తున్నారు అంటే వడ్డీ కట్టదాన్ని. దీనికి ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, ఈ రకంగా అవినీతి జరిగింది, అప్పేయండి కట్టడం అవుతుంది, ఎన్పి అవుతుంది. ఒక్కొక్క నిమిషం, ఎన్పి అయితే అన్ని డిపార్ట్మెంట్లు వస్తాయి. ఎన్పి అయినప్పుడు ఇంకా సూపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది.
ఒక ఎన్పీ అయినప్పుడు ఎన్సీఎల్టీ కావచ్చు, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎవరెవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయినారు, కాంట్రాక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు, అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, అందరి తొక్కదిస్తారు ఒక ఎన్పిఐ చేస్తే. ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు. ఆ రోజేమో అన్ని ఈ రకంగా చేశారు, రూటింగ్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ అన్ని డబ్బులు కలెక్ట్ చేసుకుంటా వడ్డీలు తీసుకుంటా మళ్ళీ వడ్డీ కడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఈ రకంగానే చేయండి, ఈఎంఐ కట్టకండి, ఆటోమేటిక్ ఎన్పీఐ అయిపోతుంది. ఎన్పీఐ అయిపోతే ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇంట్లో లేవాడు. ఇప్పుడు ఉదాహరణకు చాలా అనిల్ అంబానీ కూడా ఇబ్బంది అవుతుంది. అది కొద్దిగా సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఎన్సీఎల్టీ యాక్ట్ కావచ్చు, ఈ రకంగా చర్యలు తీసుకుంటారు. మీరు ఎట్లన్నా తీసుకోరు అనుకుందాం. ఈ రాజకీయం మీరు అన్నట్లు మీరే అంటున్నారు, శరత్ గారు అంటారు, మీరు అంటున్నారు దీంట్లో ఏముండదు, సాగుతా ఉంటుందని అంటున్నారు. సాగకుంటే ఏం చేస్తారని నేను అంటున్నా. నేను బీజేపీ నేను కాంగ్రెస్ నేను ఇబ్బంది విమర్శించడానికి మాట్లాడలేదు. నేను మాట్లాడే చర్చలలో మీరు గమనించండి. ఏం లేదు రాకేష్ భాయ్, మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి. ఎల్ఎన్టీ వాళ్ళ చేతిలో ఉండగానే కూలిపోయింది కాబట్టి ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని కట్టాలని ఒక తీర్మానం చేయండి. నాశరకమైంది అయితే ఇవాళ మనం మాట్లాడుకునే సమయానికి 80 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఏది కూలిపోయిన మేడిగడ్డ మీకెళ్ళే. మరి ఏమైంది? నాశరకం అయితే ఇదివరకు గట్టిగా ఉన్నప్పుడు అంటే ఒక పేరు పలిగింది. మరి 3 ఏళ్ల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వర్షాకాలంలో 15 లక్షల క్యూసెక్కులు అంటే దగ్గర 100 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు పోతాయి. కనీసం అది కుంగింది కూడా కూలిపోతలేదు కదా. ఇప్పుడు గేట్ లో ఒకటి సార్ ప్రకాష్ గారు ఒకటి ఇప్పుడు ప్రకాష్ గారు గేట్ లో ఓపెన్ చేసి అవుతుందా? అట్లా చేస్తే అవుతుందా? అది ఒక్క నిమిషం. గేట్ లో ఓపెన్ చేసిన తర్వాత గేట్ లో ఓపెన్ చేసిన తర్వాత దాని మీద పీడనం ఎక్కడ? అది ఒక రోడ్ బ్రిడ్జ్ లాగా అన్నట్టే కదా. గేట్ లో ఓపెన్ చేసి ఉన్న తర్వాత దాని మీద ఇప్పుడు అప్పుడు గేట్లు క్లోజ్ చేసినందుకే కదా కూలిపోయింది. గేట్లు స్టోరేజ్ ఎక్కువ పెట్టినందుకే కదా. సమ్మర్ లో కూడా స్టోరేజ్ పెట్టి రిపేర్ చేయడం. భరత్ గారు ప్రభుత్వం చెప్పేది తప్పు. ఆ రోజు 13,000 క్యూసెక్కులు పోతున్నాయి, 8 గేట్లు తీస్తున్నాయి. ఎట్లా చెప్తారు మీరు? సాయంత్రం అప్పుడు గేట్ ఓపెన్ చేసిన గేట్ ఓపెన్ చేసిన 15 నిమిషాల్లో కూలిపోయింది. సాయంత్రం నేను చెప్పాను మీకు, గేట్స్ క్లోజ్ చేసి 8 గేట్లు ఓపెన్ చేసి 20 రోజులు అయింది. వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3 గంటల సాయంత్రం 6 గంటలకి గేట్లు ఓపెన్ చేయలేదు ఆ రోజు. భరత్ గారు ఒక్క నిమిషం నన్ను చెప్పనిస్తారా? నేనేమంటున్నా అంటే అది అక్టోబర్ 5వ తేదీ నాడు మొత్తం 85 గేట్లల్లో కేవలం 8 గేట్లు ఓపెన్ చేసి అన్ని క్లోజ్ చేశారు. ఏది అక్టోబర్ 5 నాడు. అక్టోబర్ 9 నాడు షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్. అక్టోబర్ 21 నాడు అక్కడ కేవలం ఒక 2 పియర్స్ కూలినాయి. అవి కూడా ఏంటంటే 7వ బ్లాక్ లో కూలినాయి. నీళ్లు పోతున్నదేమో 5వ బ్లాక్ లో, 6వ బ్లాక్ లో. మీరు అన్న వెలాసిటీ తీరేమో 1 నుంచి 4వ బ్లాక్. వెలాసిటీతో దెబ్బతిన్న దిమ్మెలు ఎక్కడున్నాయంటే 1 నుంచి 4వ బ్లాక్ లో ఉన్నాయి. 5, 6లో 8 గేట్లు తీస్తున్నాయి. 30 గేట్ల దాకా, 1 నుంచి 30 గేట్ల దాకా మొత్తం క్లోజ్ ఉన్నాయి. అక్కడ ఏం స్టోరేజ్ లేదు. కేవలం 1 టీఎంసీ నీళ్లు పోతున్నాయి రోజు. మొత్తం 24 గంటల్లో 13,000 క్యూసెక్కులు, 28 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు కూరలేదట. కేవలం 13,000 క్యూసెక్కులు. అంటే దీనికి కూడా కారణం చెప్పారు. 28 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు మీరు గేట్లు లిఫ్ట్ చేశారు, దాని మీద ఎఫెక్ట్ పడదు. కానీ ఆ వెలాసిటీ అంత స్పీడ్ తో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఏమంటారు, దాన్ని డిజైన్ చేయలేదు ప్రాజెక్టు. డిజైన్ చేయకపోతే వెలాసిటీ అంత స్పీడ్ తో ఉన్నప్పుడు ఎనర్జీ డిసిమినేషన్ చేయలేదని చెప్పారు ఎక్స్పర్ట్స్. ఇది సైన్స్ పరంగా బాగానే ఉంది చెప్పడం. ఎనర్జీ డిసిమినేషన్ చేయలేదు, దాని తగ్గట్టు డిజైన్ చేయలేదు. మాట్లాడండి. నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు, అది చేయాల్సింది ఇంజనీర్లు. అన్ఫార్చునేట్లీ ఇంజనీర్లు చేయలేదు. ఏమంటున్నా అంటే 5 సంవత్సరాలు ఎందుకు కాలేదు? మీరు కూడా అదే చెప్పారు కదా, ఎనర్జీ డిసిమినేషన్ ఇంజనీర్లు చేయలేదు, ఇంజనీర్ల ప్రాబ్లం. భరత్ గారు పీసీ కోర్స్ రిపోర్ట్ లో ఉంది. చాలా మంది ఇంజనీర్లు వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారు. ప్రకాశాన్ని ఒప్పుకోకుండా కల్వకుంట్ల కుటుంబానికి మద్దతుగా నిలబడ్డ ప్రాజెక్టు తప్పుల గురించి మాట్లాడలేదు. అంటే ఎనర్జీ డిసపియర్స్ జరగలేదు. ఒకటి సింపుల్ గా ఎనర్జీ డిసపియర్ అంటే అంత ఇప్పుడు వాటర్ వస్తున్నప్పుడు ఎనర్జీ డిసపియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, బ్లాకేజ్ అనేది ఉండాలి. అది ఈ ప్రాజెక్ట్ లో మర్చిపోయారు. అది ఇంజనీర్ల తప్పు. ప్రతిదీ నేను అనేది కేసీఆర్కి తెలుసో లేకపోతే హరీష్ రావు తెలుసో లేకపోతే ఈటెల తెలుసో అని కాదు. అది డిజైన్ చేసేటప్పుడే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పాండ్ హైట్ నార్మల్గా అయితే కనుక 10 మీటర్లు ఉండదు, నార్మల్గా 4-5 మీటర్స్ ఉండాలి. స్టోరేజ్ ఎక్కువ అని చెప్పి చేసినప్పుడు ఎనర్జీ డిసపియరెన్స్ జరగలేదు. ప్లస్ ఎక్సెసివ్ సీపేజ్ గ్రేడియంట్ కూడా ఉంది. ఈ 2 కారణాలతోనే పీసీ ఘోష్ రిపోర్ట్ లో ఉంది, ఎన్డీఎస్ఏ కూడా ఉజ్జాయింపుగా చెప్పారు. ఇప్పుడు ఈ రోజు వరకు పియర్ ఎందుకు కూలింది అనేది ఎవరు చెప్పలేదు భరత్.
మీరు చెప్పేది భరత్. కావచ్చు అనేది తప్ప ఖచ్చితంగా ఇదే అని చెప్పి ఇప్పటిదాకా ఎవరు నిర్ధారణ యా చేయలేదు. నేను ఒక 4-5 రోజుల్లో ఒక ఇంటర్వ్యూతో బయటకు వస్తా. ఖచ్చితమైన కారణం అంటే భరత్. నేను చెప్పేది టెక్నికల్. ఇప్పుడు నేను ఇంజనీర్ కాదు, మీరు ఇంజనీర్ కాదు, కానీ మీరు రీసెర్చ్ చేశారు. నాకు అంత పెద్ద అవునండి, రీసెర్చ్ technical లేదు, అయితే ముందు మీరు వాళ్ళు దాని గురించి చెప్పాలి రీసెర్చ్ చేశారు. కానీ నేను కరెక్ట్ గా ఇంజనీర్ చీఫ్ గా 30 సంవత్సరాల క్రితమే పనిచేసిన వ్యక్తి, జర్మనీలో దీని గురించి పిహెచ్డి చేసిన వ్యక్తితో ఇంటర్వ్యూలో వస్తున్నా త్వరలో మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడు దాన్ని భరత్ యాక్సెప్ట్ గారు చేస్తారు. భరత్ గారు మీరు ఒకటి, ప్రకాష్ అన్న ఒకటి, మీరు ఒకటి చేశారు. మేమేదైతే ఇప్పుడు ఏసీబీ కేసులో పట్టుబడ్డ ఆస్తులని మా మోకిలాల, కోకాపేట వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవి మేము స్టడీ చేస్తున్నాం. ఎవరెవరైతే ఏసీబీ కేసులో కాళేశ్వరంలో దోచుకున్నారో, దాచుకున్నారో, దాని గురించి మొత్తం మా చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ కావాలంటే ప్రకాష్ అన్నకు పంపిస్తా, ప్రకాష్ అన్నకు పంపిస్తా. డాక్యుమెంట్లు కావాలంటే రామచంద్రన్ కూడా పంపిస్తా. అన్న ఇవి అద్దన్న పేద ప్రజలు, తెలంగాణ ప్రజలు, అమాయక ప్రజల మీద భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి తెచ్చడం. మీరు నేను ఎవరో తప్పొప్పులు అంటే తేల్చేయండి ఇక చాలు. తెలంగాణ ప్రజలకు మళ్ళీ 11 భోపాల్ స్కామ్ లాగా అవుతుంది. ఆ కుటుంబ పరిపాలన ఎన్నో జరిగిన అన్యాయాలు, ఇంకొక అన్యాయం జరిగింది. ఓకే, నేను అనేది ఒకటన్నా, పార్టీ దీని వల్ల ఏదో జరుగుతాను కాదు. తెలంగాణ ప్రజలైతే అమాయకులు అయిపోయినారు. భవిష్యత్ తరాలు కొద్దిగా ఇబ్బందికరంగా రుణగ్రస్తులైనారు అన్న. కొద్దిగా నీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. నా నెలకు 6,500 కాదు రాజేష్ భాయ్, 11 ఏళ్ల నుంచి